నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. తిరుగుతున్నటువంటి వార్తలు వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. మధ్యలో సూపర్ చాట్ కూడా కనబడుతుంది, స్పందించండి. ఈరోజు మీటర్లపై మోసం, వ్యవసాయ ట్రాన్స్ఫర్లకు మీటర్లు పెడతామన్నారు. త్రైపాక్షిక ఒప్పందంలో కేంద్రం రాష్ట్రం డిస్కంలు. మోదీ సమక్షంలో 2017 జనవరి 4న సంతకాలు. ఒప్పందం విషయాన్ని దాచి గొప్పలు చెప్తున్నారు. దీంతో ఇది మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర అని చెప్పేసి రాష్ట్రంలో అధికారంలో గతంలో ఉన్నటువంటి పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, బహుశా ఇది ఎప్పటి నుంచి వచ్చిందంటే 2020లో దుబ్బాకలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మోటార్లకు మీటర్లు అనేటువంటి మాట ఇదే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు, ఇదే బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, అప్పుడున్నటువంటి మంత్రులు మోటార్లకు మీటర్లు పెడతారనేటువంటి మాట ఉదయ్ ఒప్పందంలో ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొని మీటర్లు పెట్టాలనుకున్నటువంటి పార్టీ ఏంటి, మీటర్లు వద్దనుకున్నటువంటి పార్టీ ఏంటి, మీటర్లు పెడితే అంటే రాజకీయంగా తాత్కాలికంగా ఆనాటి దొరికేటువంటి లబ్ధి కోసం మాత్రమే చేసినటువంటి అంశాలను మనం చూసినాం. దానికి సంబంధించినటువంటి అంశాలు అప్పటికి తాత్కాలికమైనటువంటి రాజకీయ అవసరాల కోసం అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేసింది. మోటార్లకు మీటర్లు పెడతారని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టినటువంటి పార్టీ గతంలో బీఆర్ఎస్. ఇవాళ అదే మళ్ళా 2020 2024 దాకా ఒకవేళ కేంద్రంతో ఒప్పందం జరిగితే ఇప్పటిదాకా ఎందుకు అమలు కాలేదు? కేంద్రంతో ఉన్నటువంటి ఒప్పందం ఉన్నటువంటి విషయాలు ఏమిటి? మోటార్లకు మీటర్లు పెట్టాలనుందా? ట్రాన్స్ఫర్లకు మీటర్లు పెట్టాలందా? ఒకవేళ మోటార్లకు మీటర్లు పెడితే వచ్చినటువంటి నష్టం ఏమిటి? తెలంగాణలో వ్యవసాయంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నదనేటువంటిది నిజం. ఒకవేళ నేను రైతుని, నాకు మోటార్ ఉన్నది, బోర్కో బావికో ఒక మోటార్ ఉన్నది, ఆ మోటార్కు మీటర్ పెట్టిరనుకోండి, నేను ఒక నెలలో ఎన్ని యూనిట్ల విద్యుత్ కాలుస్తున్నా ఆ మోటార్కు అనేటువంటిది వస్తుంది. నేను 100 కాల్చినా నాకు ఉచిత విద్యుతే, 1000 కాల్చినా ఉచిత విద్యుతే. మోటార్కి ఎంత కాలుతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది, వినియోగదారులు ఎంత వినియోగం చేస్తున్నారనేటువంటి విషయం తెలుస్తుంది. ట్రాన్స్ఫర్కి కూడా మీటర్ ఉంటే ఎంత మనకు రైతులకు వెళ్తుంది, ఏ ఫీడర్లో ఎంత వెళ్తుంది అనేటువంటి విషయం వస్తుంది కదా, లెక్కలు ఉంటాయి కదా. దేనికైనా ఒక లెక్క ఉంటుంది. ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత మోటార్లకు మీటర్లు పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి, వచ్చినటువంటి నష్టం ఏమిటి? ఏదైనా రైతుల పేరిట రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి ఆ కరెంటును ఎవరైనా పారిశ్రామిక రంగాలకు దొంగచాటుగా అమ్ముకున్నోళ్ళైతే భయపడాలి. రైతుల పేరు మీద వచ్చేటువంటి కరెంటుని పక్కనే ఉన్నటువంటి పరిశ్రమలకి దొంగతనంగా అమ్ముకుంటే అప్పుడు వాళ్ళు భయపడాలి. తెలంగాణలో ఉండేటువంటి రైతులు ఒకసారి ఆలోచించండి. మనం ఎంత కరెంటు వాడుకున్నా, ఒక వ్యక్తికి ఎకరం ఉంటుంది, ఒకటే బోర్ ఉంటుండొచ్చు, ఒక వ్యక్తికి 3 బోర్లు ఉంటుండొచ్చు, లేకపోతే 2 బావిలు 3 బావిలు ఉంటాయి. చాలా తక్కువ మందికి 10-12 బోర్లు ఉంటాయి. 2-3 మ్యాక్సిమం 4 ఉండేటోళ్ళు ఉంటుండొచ్చు. ఎక్కువ మంది, చాలా తక్కువ మంది 4 కంటే ఎక్కువ మోటార్లు ఉండే వాళ్ళు ఉంటారు. ఎన్ని మోటార్లు ఉన్నా బావి దగ్గర వ్యవసాయం చేసుకుంటారు, ఆ నీళ్ళని వ్యవసాయానికే వాడుకుంటారు. లేదు వ్యవసాయం పేరు మీద కనెక్షన్ తీసుకొని, లేదు ఏ పౌల్ట్రీ ఫామ్కో లేకపోతే ఇంకొక దానికో ఇస్తే, అంటే వ్యవసాయేతర డైరీ ఫామ్ ఉందనుకోండి, వ్యవసాయం అనుకుందాము, వ్యవసాయ ఆధారితం సంబంధించింది అనుకోవచ్చు. వ్యవసాయేతరమైనటువంటి పనులకు ఈ విద్యుత్తును వినియోగిస్తే అప్పుడు భయపడాలి. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత మోటార్లకు మీటర్లు పెడితే వచ్చినటువంటి నష్టం ఏమిటి? ఒక విద్యుత్ ఎంత మేరకు పోతుంది, ఎంత ఖర్చు అవుతున్నది, లెక్కలైతే రావాలి కదా. ఇవాళ ఇంట్లల్లో మనము 200 యూనిట్ల లోపు ఉండేటువంటి వాళ్ళకే ఉచిత విద్యుత్ ఇస్తామనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు ఇంట్లో మీటర్లు పెడతలేరా? మీటర్లు పెట్టి 200 యూనిట్లు వచ్చినటువంటి వాళ్ళకే ఇస్తున్నామనేటువంటి మాట చెప్తున్నారు కదా. 200 యూనిట్లు పైన వస్తే కరెంట్ బిల్లు కట్టుకోవాలి కదా. మరి దానికి దీనికి పెద్ద తేడా ఉన్నది. రైతులకు ఒకవేళ మీటర్లు పెడతారా లేదా అనేటువంటిది ఎవరికీ క్లారిటీ లేదు. నేను వింటున్నా 2020 ఉప ఎన్నికల్లో, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో, ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేంద్రం మీటర్లు పెట్టమన్నది. మీటర్లు పెడితే ఏంటి? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలు జెన్కోలో, ట్రాన్స్కోలో, లేకపోతే వాళ్ళకి ఇచ్చేటువంటి దాంట్లో మీటర్లు పెట్టకుండానే పనిచేస్తుందా? మీటర్లు పెడితే వచ్చినటువంటి తప్పేంటి? మనము గృహ అవసరాల కోసము
వాడుతున్నటువంటి మీటర్లు పెట్టుకుంటే వచ్చినటువంటి తప్పు లేనప్పుడు వ్యవసాయానికి పెడితే తప్పేమిటి? వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు లేకపోతే అప్పుడు ఒక రైతు ఇంత ఇంత మేరకే కట్టాలి, ఇన్ని మీటర్ల శాంక్షన్ ఉన్నాయి, లేకపోతే ఇన్ని మోటార్లకు శాంక్షన్లు ఉన్నాయి, ఇన్ని సర్వీసులు ఉన్నాయి అనేటువంటి మాట చెప్పుకుంటే ఇప్పుడు మినిమం కడుతున్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారము ఒక సర్వీస్ ఉంటే ఇంత కట్టాలి, 2 సర్వీసులు ఉంటే ఇంత కట్టాలనేటువంటి మాట చెప్తున్నారు. సర్వీస్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. అంత మేరకే కదా. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత మీటర్లు పెడితే వచ్చినటువంటి నష్టం ఏమిటి? ఒక ట్రాన్స్ఫార్మర్ కింద 20 మంది రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయనుకోండి. ట్రాన్స్ఫార్మర్కు మీటర్ పెట్టినా ఏ ఫీడర్కి ఎంత పోతుంది, ఎక్కడి నుంచి ఎంత కాలుతుంది అనేది మీటర్లో తెలుస్తుంది. లేదు రైతుల మోటార్లకే మీటర్లు పెడితే ఏ రైతు ఎంత కాలుస్తున్నాడో తెలుస్తుంది. కానీ ఎప్పుడైతే రైతుల పేరు మీద విద్యుత్ కనెక్షన్లు తీసుకొని వేరే పరిశ్రమలకు, ఇది వ్యవసాయేతర పరిశ్రమలకు విద్యుత్ వాడకాన్ని దొంగతనంగా వాడుకునేటువంటి వాళ్ళకు మాత్రమే భయము. నిజమైనటువంటి రైతులకు ఏం భయం ఉంటుంది? ఎట్లయినా ఉచిత విద్యుత్ ఇచ్చినాక ఎవరైనా నాయకులు రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ ఫీడర్ నుంచి, అక్కడ వచ్చేటువంటి ట్రాన్స్ఫార్మర్ నుంచి పరిశ్రమలకు ఏమైనా ఇస్తున్నారా, పరిశ్రమల నుంచి ఏమైనా దొంగతనంగా డబ్బు తీసుకుంటున్నారా, లంచం తీసుకుంటున్నారా, ఇగో ఈ విషయాలపైన చర్చ జరగాలి. పారిశ్రామిక వాడల్లో వ్యవసాయ పేరు మీద వెళ్తున్నటువంటి విద్యుత్తు పారిశ్రామిక వాడల్లోకి వెళ్తే ఆ పారిశ్రామిక వాడల నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి నాయకులు ఉంటే భయపడాలి. నిజమైనటువంటి రైతులకు ఇస్తే ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణలో సర్కారే ఉచిత విద్యుత్ ఇస్తున్నది. ఏం చేసినా ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే కదా. పోనీ కనీసం మేము 3 మోటార్లు ఉంటే 10 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు ఉంటే 5 మోటార్లు ఉంటే అనేటువంటిది ఎక్కడ లేదు. ఎన్ని మోటార్లు ఉన్నా సరే, ఎంత పెద్ద రైతైనా సరే ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందే. ఇస్తున్నారు. ఇస్తామనేటువంటి మాట చెప్పినారు కాబట్టి మరి ఇంకేమున్నది? కష్టమేమున్నది, నష్టమేమున్నది? మీటర్లు పెడితే విద్యుత్ వినియోగం ఒక విద్యుత్ జెన్కో నుంచో ట్రాన్స్కో నుంచో మేము 100 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్నామంటే ఆ 100 మెగావాట్ల విద్యుత్తు రైతులకు వెళ్తుందా లేదా, లేదంటే మధ్యలో ఏమైనా ట్రాన్స్మిషన్లో లోపాలు ఉన్నాయా, ఈ విషయాలు తెలుస్తాయి కదా. 100 మెగావాట్ల విద్యుత్ పోతుంటే, ఎందుకంటే ట్రాన్స్మిషన్ లోపాల వల్ల 2-3% కంటే ఎక్కువ ట్రాన్స్మిషన్ లోపాల వల్ల విద్యుత్ వృధా కాకూడదు. 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే 100 మెగావాట్లలో 98% నాణ్యమైనటువంటి విద్యుత్తు వినియోగదారులకు వెళ్ళాలి, రైతులకు వెళ్ళాలి, మిగిలినటువంటి వినియోగదారులకు వెళ్ళాలి. ట్రాన్స్మిషన్ లోపాల వల్ల ట్రాన్స్ఫారంలో లేకపోతే ఎక్కడ కేబుల్స్ మనం ప్రతిసారి ఆ పోల్ వేస్తాము, పోల్ల మీద కరెంట్ కేబుల్స్ అన్ని మారుస్తారు కదా. ఎందుకు మారుస్తారు? విద్యుత్ సరఫరాలో ఎక్కడ కూడా అంతరాయం కలగకూడదు. అంతరాయం వస్తే విద్యుత్ అనేటువంటిది వృధా అవుతుంది. ఆ వృధా కాకుండా చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ. గుజరాత్ రాష్ట్రంలో ఆ వృధాగా పోతున్నటువంటి విద్యుత్తు 23% నుంచి 6%కి తగ్గించారు. తద్వారా ఎంత ఉత్పత్తి అవుతుందో, అంటే 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే అందులో 23 మెగావాట్లు వృధా అయ్యేది, వేస్ట్ అయ్యేది. అంత మేరకు ఆ 23 మెగావాట్ల ఏదైతే సరఫరా లోపం ఉందో దాన్నంతా నాణ్యమైనటువంటి కరెంటు పోల్స్ వేసి, నాణ్యమైనటువంటి కాసారాలు, దానికి సంబంధించినటువంటి లైన్స్ అన్నీ వేసిన తర్వాత వినియోగంలో 96%కి 94%కి తీసుకొచ్చారు. 100 మెగావాట్లలో 94 మెగావాట్లు అవతల సరఫరాదారుకు పోతుంది. కేవలం 6%, అంటే దాన్ని ఇంకా తగ్గించుకొని 2-3%కి మాత్రమే తగ్గించుకోవాలి వృధా. అప్పుడు లెక్క సరిపోతుంది కదా. మనం పెట్టింది ఇవాళ పాత బస్తీలో బిల్లులు వసూలు అయితే లేవు, ఏం చేస్తున్నారు? మళ్ళీ అదాన్ని కంపెనీకి ఇద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ వృధా విషయంలో సిద్దిపేట, పటాన్చెరు, గజ్వేల్ లాంటి ఏరియాలో కరెంటు చౌర్యం పైన చాలా మేరకు కంప్లైంట్స్ వచ్చినాయి. దానిపైన విచారణ జరపాలి. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశంలో వ్యవసాయ ఆధారిత విద్యుత్ కనెక్షన్లకు కాకుండా పారిశ్రామిక వాడలకి రైతుల పేరు మీద విద్యుత్ సరఫరా జరిగింది, విద్యుత్ చౌర్యం జరిగింది. సిద్దిపేట, గజ్వేలు, పటాన్చెరు లాంటి ఏరియాల్లో బిల్లులు కట్టడంలో అక్కడ చాలా తక్కువ శాతం కడుతున్నారు. ఏది పాత బస్తీ తర్వాత అక్కడ ఆ జిల్లాల్లో మాత్రమే కరెంటు బిల్లులు వసూళ్లు తక్కువగా ఉండేటువంటి అంశం పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టండి. ఎందుకు అక్కడ జరిగింది, ఏం జరిగింది అనేటువంటి అంశం పైన ఒక్కసారి చూడండి. పాత మెదక్ జిల్లాలో జరిగినటువంటి అవకతవకలను ఒక్కసారి విచారణ చేయండి. ఎందుకు విచారణ జరపరు?
ఇగో ఈ అంశాలను వస్తుంటే మళ్ళా ఇవే అంశాలు 4 ఏళ్ళ నుంచి ప్రజలను మభ్యపెట్టి మీరు మీటర్లు పెడతారా వాళ్ళు మీటర్లు పెడతారా, కేంద్రంతో ఒప్పందం అయిందా, మేము తచ్చుకుంటా కడుతున్నాము. అసలు ఈ జెన్కో ట్రాన్స్కోలలో నష్టాలు ఎందుకు వస్తున్నాయి, రైతులకు పోయేటువంటి ఉచిత విద్యుత్ ఎంత, పారిశ్రామిక వాడలకు ఎంత పోతుంది, ఒక కుల్లంకుల్లా వివరాలన్నీ ప్రజలకు తెలియజేయండి. అసలు మనం ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం, ఎంత కొనుగోలు చేస్తున్నాం, మనం ఉత్పత్తి చేసింది ఎంత ఉచితంగా రైతులకు పోతుంది, దాని విలువ ఎంత, ఎన్ని లక్షల మెగావాట్లు ఉత్పత్తి అవుతుంది, ఎన్ని దాని వినియోగం జరుగుతుంది, పారిశ్రామిక వాడలకు ఎంత పోతుంది, గృహ అవసరాలకు ఎంత పోతుంది, హైదరాబాద్లో ఎంత, జిల్లాల వారీగా అవసరమైతే అసెంబ్లీల వారీగా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత ఉచిత విద్యుత్ పోతుంది. ఈ అంశాలన్నీ ప్రజలకు తెలియజేయండి. తెలియజేస్తే అప్పుడు నష్టాలు ఎందుకు వస్తున్నాయి, లాభాలు ఎందుకు వస్తున్నాయి, కేంద్రంలో ఉదయ్ ఒప్పందంలో ఎందుకు ఆ ఒప్పందం వల్ల వచ్చింది లాభమా నష్టమా, మనం సౌత్ గ్రిడ్ నార్త్ గ్రిడ్కు ఎందుకు మనం అనుసంధానమైనము, ఛత్తీస్గఢ్ ఒప్పందంలో ఏం జరిగింది, ఎక్కడి నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం, మన సౌర విద్యుత్ ఎంత ఉత్పత్తి చేస్తున్నాము, గగన విద్యుత్ ఎంత పవన విద్యుత్ ఎంత ఉత్పత్తి చేస్తున్నాము. ఈ అంశాలన్నీ కూడా మనం లెక్కకు ప్రజలకు ముందుంచండి. అసెంబ్లీ జరుగుతుందిగా, అసెంబ్లీ సాక్షిగా ఈ విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశం పైన మళ్ళా ఎంతసేపటికి మీటర్లు పెడతారు, మోటార్లకు మీటర్లు పెడతారు అనేటువంటి అంశాన్ని ఇద్దరు బదనాం చేసేటువంటి అంశమే చేస్తారు, కానీ ప్రజలకు నిజమైనటువంటి విషయాలు చెప్పడంలో విఫలమవుతున్నారు. పెడితే వచ్చినటువంటి నష్టమేంటి, మోటార్లకు మీటర్లు పెడితే వచ్చినటువంటి నష్టం ఏంటి, ఈ నష్టం రైతుకు మీటర్ పెట్టడం వల్ల ఈ నష్టం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని చెప్పండి. ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే అయ్యో రైతు సాధారణంగా ఇంత జనరలైజ్ చేసి ఇంత కట్టేది అనేటువంటి మాట వచ్చేది. ఇప్పుడు మీటర్లు పెడితే ప్రతి యూనిట్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి మాట చెప్తారు. రాష్ట్ర ప్రభుత్వము ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత మీటర్లు పెడితే, ట్రాన్స్ఫర్కి పెడితే ఏంది, మోటార్కు పెడితే ఉన్నది, ఎక్కడ పెడితే ఉన్నది. ఇగో ఈ అంశాలపైన క్లారిటీ రావాల్సినటువంటి అంశం ఉంది. మళ్ళీ మోటార్లకు గతంలో ఉన్నటువంటి మంత్రి 2017లో జరిగినటువంటి ఒప్పందం ఏంది, 16లో జరిగినటువంటి ఒప్పందం ఏంది, 2020లో మీరు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనేటువంటి అంశం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. దాన్ని కదా మనం మాట్లాడాల్సింది. అది మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడము, ఏది పడితే అది చేయడము, కేవలము ఆ ప్రజలను మభ్యపెట్టేటువంటి అంశాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏమైనా ఉన్నాయా? అసెంబ్లీ జరుగుతుంటే